వేదాలలో సామవేదం, రుద్రులలో శంకరుడు, దండములలో గాయత్రి, మాసములలో మార్గశిరం అన్నిటికన్నా శ్రేష్టమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించాడు. మహాభారత కాలంలో సంవత్సర ఆరంభం కూడా మార్గశిరంతోనే జరిగేది కాబట్టి ఈ మాసంలో చేసే ఉపవాసాలు, వ్రతాలు మహత్తర ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్లపక్షం మార్గశిరంలో ప్రారంభించే వ్రతాలు సార్వభౌమ ఫలితాలను ఇస్తాయని పురాణోక్తి. పెళ్లి తర్వాత వచ్చే మొదటి మార్గశిరంలో వివాహిత యువతి భర్త అనుమతితో పుంసవన వ్రతం చేస్తే అన్ని మనోరథాలు నెరవేరుతాయని భాగవతం చెబుతుంది. ఈ మాసంలో భర్తను భగవద్రూపంగా పూజించే ఆచారం అనువ్రాయంగా ప్రసిద్ధి. వాల్మీకి రామాయణం మార్గశిర మాసాన్ని మాస శిరోభూషణంగా, సంవత్సరానికి అలంకారంగా వర్ణిస్తుంది. ఈ మాసంలో శివారాధన చేస్తే 6 మహాఫలితాలు లభిస్తాయి. ఒక పూట భుజించి బ్రాహ్మణులకు అన్నదానం చేసినవాడు పాప విముక్తుడై వాగ్దేవి అనుగ్రహం పొందుతాడు. ఈ మాసంలో ఉపవాసం చేసినవాడు మరుసటి జన్మలో బలశాలి, భాగ్యశాలి, ధనసంపన్నుడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. రోజంతా ఉపవాసముండి కేశవునికి సమర్పిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతాడు. వ్రతశీలం లేనివారి పాపాలు కూడా నశిస్తాయి.